నగరంలో జరుగుతున్న సైబర్ క్రైమ్ విషయంలో మరింత లోతుగా విచారణ చేస్తున్నామని జాయింట్ సిపి ఏవి రంగనాథ్ వెల్లడించారు. నవంబర్లో ఓ మహిళ నుండి తాము ఓ ఫిర్యాదు అందుకున్నామన్నారు. ఆమె కుటుంబం అప్పుల ఊబిలోకి కూరుకుపోయి ఆస్తులను అమ్ముకున్నారని తెలిపారు. ఆ డబ్బులను కుమార్తె డెఫాబెట్ లాంటి గేమింగ్ యాప్లో ఇన్వెస్ట్ చేసిందన్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తున్న క్రమంలో దుబాయ్ నుండి ఓ వ్యక్తి బాధితురాలికి కాంటాక్ట్లోకి వచ్చాడని తెలిపారు. తాము చెప్పినట్లు ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలు వస్తాయని నమ్మించి ఆమె చేత 3 కోట్ల రూపాయలను పెట్టుబడులు పెట్టించారన్నారు. చివరకు ఆమె మోసపోయిందన్నారు. ఈ కేసులో గతంలో ఒకరిని అరెస్టు చేశామని, తాజాగా మరో 5గురిని అరెస్టు చేశామని వెల్లడించారు. నెల క్రితము మన కమాండ్ కంట్రోల్ సెంటర్లో సిపి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి దాంట్లో రోనోక్ తన్నా అని చెప్పేసి ఒక ముద్దాయిని అప్పుడు అరెస్ట్ చేశాము. అది 2 కేసుల్లో ఒక 1,40 lakhs దాకా అప్పుడు ఢిల్లీ నుంచి అక్కడి నుంచి రికవరీ చేశారు. అది ప్రెస్ మీట్ పెట్టారు. ఆ తర్వాత ఇంకొకటి కూడా 2 కేసెస్ అప్పుడు ఇంకొక కేసు వచ్చేసి రోనోక్ తన్నా అని చెప్పి ఒకరిని గోవా నుంచి అతన్ని పికప్ చేసి అప్పుడు అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేసినప్పుడు ప్రెస్ మీట్ పెట్టింది. సో ఇప్పుడు ఈ కేసులో అంటే ఈ కేసులో ఏం జరుగుతుందంటే ఒక లేడీ, యంగ్ లేడీ, అరౌండ్ 21-22 years ఉంటుంది. ఈ అమ్మాయి యాక్చువల్గా వీళ్ళ ఇంట్లో బాగా అప్పులు అవుతాయి అన్నమాట. అప్పులు అయిన తర్వాత బాగా ఇంట్లో మొత్తం అంతా వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం అమ్మేస్తారు. మొత్తం వాళ్ళ ఇల్లు అంతా మొత్తం అంతా అమ్ముకొని డబ్బును తెచ్చి అకౌంట్లో పెడతారు. డబ్బును తెచ్చి అకౌంట్లో పెట్టిన తర్వాత చాలా అప్పులు ఉంటాయి అన్నమాట. అప్పులు ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఏంటంటే తెలియని అంటే తెలియని ఒక ఆలోచనతోటి మా తల్లిదండ్రులకి మేము ఏంటంటే కాస్త ఈ అప్పులన్నీ తీర్చడానికి నేను కూడా కొంత నేను వాళ్ళకి సహాయకారంగా ఉండాలి అని చెప్పేసి ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఈ మనీ ఏదైతే ఈ అకౌంట్లో ఉందో ఈమె అకౌంట్లో కూడా చేస్తారు. ఒక 2-3 accountsలో అట్లా డిపాజిట్ చేస్తాడు. వాళ్ళ తండ్రి అమ్మిన ఆస్తులన్నీ తీసుకొచ్చి ఇక్కడ డిపాజిట్ చేసిన తర్వాత ఈ డబ్బుని ఈమె ఇన్వెస్ట్ చేస్తూ ఉంటుందన్నమాట రకరకాల. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.